హలో గాయ్స్, దిస్ ఈజ్ రూపేష్ ఫ్రమ్ అలైజ్ బ్లూ. ఈ రోజు ఒక స్పెషల్ స్ట్రాటజీ డిస్కస్ చేయబోతున్నాను. ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడర్స్ కి యూజ్ అవుతుంది. ప్రతిరోజు నిఫ్టీలో ఒక ప్రాఫిటబుల్ ఎంట్రీ ఐడెంటిఫై చేయడం ఎలా. ఐదర్ ఇట్ మే బి ప్రాఫిటబుల్ ఎంట్రీ ఆర్ లాస్ మేకింగ్ ఎంట్రీ వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ద డే కి గ్రీన్ లో క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సింపుల్ అండ్ వెరీ ఫేమస్ సెటప్, వెరీ ఫేమస్ స్ట్రాటజీ, ఈఎంఏ బేస్డ్ సెటప్. 5 EMA స్ట్రాటజీ అని వింటూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాడుతూ ఉంటారు 5 EMA సెటప్ ని. కానీ మనం ఎలా యూజ్ చేస్తున్నాం, ప్రతిరోజు ఎంట్రీస్ రావడానికి దీన్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది చూద్దాం. నిఫ్టీలో 5 EMA యాడ్ చేసుకున్న తర్వాత మనకు కావలసిన క్యాండిల్ ఏంటిదంటే ఈఎంఏ అనే ఇండికేటర్ లైన్ కి టచ్ అయి ఉండని క్యాండిల్ మనకు కావాలి. దానికోసమే వెతుకుతాం. వెరీ లిమిటెడ్ గా చేస్తాం, అగ్రెసివ్ గా చేయము, వెరీ లిమిటెడ్ గా చేస్తాం. 1 or 2 ఎంట్రీస్ తో గ్రీన్ లో క్లోజ్ అయ్యే డే, 1 or 2 ఎంట్రీస్ తో ఎవ్రీ డే గ్రీన్ లో క్లోజ్ అయ్యే అవకాశం. ఓకే, సో అలా చూస్తూ వస్తుంటే ఈ కలర్ క్యాండిల్, రెడ్ కలర్ క్యాండిల్ 9:30 క్యాండిల్ ఈఎంఏకి దూరంగా ఉంది. దూరంగా ఉన్న క్యాండిల్ ఇది ఇంపార్టెంట్ క్యాండిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెక్టాంగిల్ వేసుకుంటే ఈ క్యాండిలే మనకి ఇంపార్టెంట్. ఈ క్యాండిల్ లోని టచ్ అయితే డౌన్ సైడ్, ఈ క్యాండిల్ అప్ సైడ్ ని టచ్ అయితే టాప్ సైడ్ వెళ్ళడం లాంటి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ఇక్కడ లోని టచ్ అయింది, లోని టచ్ అయితే మనం షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. క్యాండిల్ హై ఈజ్ అవర్ స్టాప్ లాస్. 20 పాయింట్స్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోయింది. ఓకే, లీవ్ ఇట్. 20 పాయింట్స్ 1:1 ఆర్ 1:2 ట్రయల్ చేస్తూ వెళ్ళొచ్చు కావాలంటే. ట్రిగ్గర్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ లాంగ్ పొజిషన్, రివర్సల్ పొజిషన్ తీసుకుంటాం. పోగొట్టుకున్న 20 పాయింట్స్ ప్లస్ రావాలనుకున్న 20 పాయింట్స్, టోటల్ 40 to 50 పాయింట్స్ క్యాప్చర్ చేసుకునే అవకాశం. ఈజీగా, క్విక్ గా, విత్ ఇన్ నెక్స్ట్ 5-10 minutes క్లోజ్ ద డే. ఇఫ్ వీఆర్ ప్రాఫిటబుల్, వీఆర్ గ్రీన్ లో ఉన్నామంటే క్లోజ్ ద డే. ఎందుకంటే ఎంత ఎర్న్ చేసామనే దానికంటే కూడా ఎంత కన్సిస్టెన్సీగా ఎర్న్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటాం మనం, కరెక్ట్? ఎస్, ఇక్కడ కూడా చూడండి ఒక రెక్టాంగిల్ వేస్తున్నాను. ఫ్రమ్ క్యాండిల్ హై టు క్యాండిల్ లో, లోని టచ్ అయితే పుట్ బైక్ వెళ్తాం, అప్ సైడ్ ని టచ్ అయితే కాల్ బైక్ వెళ్తాం. సో ఇక్కడ కూడా షార్ట్ పొజిషన్ తీసుకునే ఆపర్చునిటీ. ఖచ్చితంగా గ్రీన్ లోనే క్లోజ్ అయ్యే అవకాశం. చూడండి స్టాప్ లాస్ ఎంత ఉంది, 56 పాయింట్స్. సో ఎక్స్పెక్ట్ ఫర్ 56 పాయింట్స్. ఇమీడియట్ గా విత్ ఇన్ నెక్స్ట్ 20 minutes టార్గెట్ రీచ్ అయిపోయాం. 1:1. ఇంకా పడింది అనుకోండి, అది వేరే విషయం. 1:2, 1:3, 1:4 ఇలా ట్రయల్ చేస్తూ రావాలి. 1:4.28 వరకు వచ్చి 1:5 కి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మార్కెట్ రిటర్న్ అయ్యి ఏమవుతుంది, మార్కెట్ రిటర్న్ అయ్యి 1:4 లో ట్రిగ్గర్ అయిపోయి బయటకు వచ్చేస్తాం. ఓకే, బెస్టే కదా ఇక్కడ ఎక్కడో బయటకు వచ్చేస్తున్నాం అంటే. సో ఇలా ట్రయల్ చేస్తూ వెళ్ళిన వాళ్లకు ఎక్కువ కూడా క్యాప్చర్ చేసుకునే అవకాశం ఉంటుంది. డైలీ 1 or 2 ఎంట్రీస్ గ్రీన్ లో ఖచ్చితంగా క్లోజ్ అవుతాం. నెక్స్ట్ 12వ తారీఖు బ్యాక్ టెస్ట్ చేద్దాం. కొన్ని డేస్ బ్యాక్ టెస్ట్ చేద్దాం. బ్యాక్ టెస్ట్ చేస్తేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది. 12వ తారీఖు సింగిల్ ఎంట్రీ మనకు దొరికిన క్యాండిల్ ఇది, కరెక్ట్? 9:35 క్యాండిల్. ఎందుకంటే అప్పటి వరకు వచ్చిన ప్రతి క్యాండిల్ కూడా ఈఎంఏకి టచ్ అయి ఉన్నది. ఈఎంఏకి టచ్ కాని క్యాండిల్ అయితే ఇది. సో ఇమీడియట్ క్యాండిల్ లోలో ఎంటర్ అవుతున్నాం, ఎందుకంటే నెక్స్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ వచ్చింది. 1:1 ఎక్స్పెక్ట్ చేసే అవకాశం. ఇక్కడ కూడా 1:1, 1:2, 1:3 ట్రయల్ చేస్తూ వెళ్తుంటే 1:4, 1:5 వరకు కూడా క్యాప్చర్ చేసుకునే ఛాన్స్ ఉన్నది. అంటే ట్రయలింగ్ ఎలా చేస్తున్నాం? ఫర్ ఎవ్రీ 1:1 కి ట్రయల్ చేద్దాం. 1:1 అంటే 16 పాయింట్స్ కదా. 16 పాయింట్స్ ట్రయల్ చేద్దాం. ఇక్కడ చూడండి 16 + 16 32, 32 + 16 48, 48 + 16 64 వరకు. సో ఇలా ట్రయల్ చేస్తూ రావాలి. క్లియర్? ఎవ్రీడే 1 ఎంట్రీ. 1:1 కి క్లోజ్ చేసుకున్నా పర్వాలేదు, గ్రీన్ లోనే క్లోజ్ అవుతాము. ట్రయలింగ్ ప్రతి ఒక్కరికి చేయడం పాసిబుల్ కాకపోవచ్చు స్క్రీన్ ముందు కూర్చొని, బట్ ఈవెన్ దో జస్ట్ చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఈఎంఏకి దూరంగా ఉన్న క్యాండిల్ 9:35 క్యాండిల్ 11th రోజు కూడా కన్సిస్టెంట్ గా 5 రోజులు గ్రీన్ లో ఉన్నాం గైస్. షార్ట్ పొజిషన్ తీసుకోండి, ఆ క్యాండిల్ లోలో ఎంటర్ అవుతాం. ప్రాఫిట్ బుకింగ్ విత్ ఇన్ 1:1. ఈజీగా 1:1 వచ్చింది. 1:2 కి కూడా వెళ్తాం, ఎక్స్పెక్ట్ చేస్తాం. 1:2 వరకు వెళ్ళి రిటర్న్ వచ్చి 1:1 లో ఎగ్జిట్ అయిపోతాం మహా అంటే. ఈవెన్ దో ఓకే కదా, 36 పాయింట్స్ క్యాప్చరింగ్ ఇన్ నిఫ్టీ ఇస్ నాట్ ఎ జోక్ కదా. వెరీ గుడ్, కన్సిస్టెన్సీ ఉన్నది కాబట్టి. ఇంకా చూద్దాం 10వ తారీఖు చూద్దాం. 10వ తారీఖు కూడా ఇఫ్ ఇట్ ఈస్ స్టాప్ లాస్ చూడండి. ఇది ఈఎంఏకి టచ్ అయింది, ఇది ఈఎంఏకి టచ్ అయింది, ఇది ఈఎంఏకి టచ్ అయింది, టచ్ కాని క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ లోకి టచ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ పొజిషన్ తీసుకొని ఈ క్యాండిల్ లోలో మనం డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకొని అప్ సైడ్ స్టాప్ లాస్ పెట్టి ఉంటే ఏం జరిగేది? ఇక్కడ
స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యేది 19 పాయింట్స్. ఓకే, లెట్ ఇట్ బి 19 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ ఎంటర్ అవుతున్నాం. క్యాండిల్ హై స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాం. పోగొట్టుకున్న 19 పాయింట్స్, రావాలనుకున్న 20 పాయింట్స్, ఓవరాల్ గా ఒక 40 పాయింట్స్ టార్గెట్ అచీవ్డ్. సేమ్ ఇలాంటి కేస్ ఈ రోజు మార్కెట్ లో కూడా వచ్చింది కదా, మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు మార్కెట్ మండే రోజు 16th రోజు కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది. స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినా కూడా సెకండ్ ఎంట్రీలో ఫస్ట్ లాస్ అయిన అమౌంట్ కవర్ అయ్యి మళ్ళీ గ్రీన్ లో క్లోజ్ అయ్యే అవకాశం, ప్లస్ 20 to 30 పాయింట్స్ క్యాప్చర్ చేసుకొని బయటికి వచ్చే అవకాశం దొరుకుతుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కావాలంటే మంత్ ఎండ్ వరకు కూడా చూడొచ్చు. మంత్ మొత్తం కూడా ఇప్పటి వరకు 16 days అయింది. ఈఎంఏని టచ్ కాకుండా ఉన్న క్యాండిల్, ఈఎంఏని టచ్ కాకుండా ఉన్న క్యాండిల్ కోసం ఎదురు చూడండి. వెతకండి. ఎస్, గ్రీన్ కలర్ క్యాండిల్. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ని హై టచ్ అయిందా, గ్రీన్ కలర్ క్యాండిల్ ని లో టచ్ అయిందా చూడండి. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ హై టచ్ అయితే కాల్ బై, గ్రీన్ కలర్ క్యాండిల్ లో టచ్ అయితే పుట్ బై. షార్ట్ పొజిషన్ తీసుకోండి. షార్ట్ పొజిషన్ తీసుకొని లో టచ్ అయింది కాబట్టి తీసుకుంటున్నాం. ఎగ్జాక్ట్ 1:1 ఎక్స్పెక్ట్ చేసిన వాళ్లకు 1:1 ఇచ్చిందండి మార్కెట్. రివర్స్ అయింది మార్కెట్ మళ్ళీ. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సెటప్. ప్రతిరోజు సక్సెస్ఫుల్ ఎంట్రీ, ప్రతిరోజు ఈవెన్ ఇట్ ఈస్ లాస్ మేకింగ్ ఎంట్రీ, డే మొత్తంలో గ్రీన్ లో క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది. ఇది చూడండి అబ్బా, 6వ తారీఖు మార్కెట్ లో మూమెంటే లేదు. ఆప్షన్ బయ్యర్స్ అందరూ లాస్ అయిన రోజు 6వ తారీఖు. మరి మన సెటప్ చూద్దాం. మనకు కావాల్సింది ఏంటిది? ఈఎంఏకి టచ్ అయి ఉన్న క్యాండిల్ కాదు, ఈఎంఏకి దూరంగా ఉన్న క్యాండిల్ మనకు కావాలి. ఎస్, 10:15 వచ్చింది. ఈ క్యాండిల్ లోని ట్రిగ్గర్ అయితే పుట్ బై, ఈ క్యాండిల్ హైని ట్రిగ్గర్ అయితే కాల్ బై. ఏం జరిగింది ఇప్పుడు? ఈ క్యాండిల్ హైని ట్రిగ్గర్ అయింది, ఈజీగా 1:1 క్యాప్చర్ చేసుకునే అవకాశం. వావ్, 1:1, మోర్ దాన్ 1:1, 1:2 కూడా క్యాప్చర్ చేసుకునే అవకాశం ట్రయల్ చేసిన వాళ్ళకి. ఈ రోజు కూడా ఇంత రేంజ్ బౌండ్ మార్కెట్, ఇంత సైడ్ వేస్ మార్కెట్ లో కూడా గ్రీన్ లో క్లోజ్ అయ్యాం చూసారా. వెరీ డీసెంట్ గా ట్రేడింగ్ చేస్తేనే, లేదు అగ్రెసివ్ గా చేస్తాం, ఓవర్ ట్రేడింగ్ చేస్తాం అని వెళ్ళిన వాళ్ళకి మాత్రం మార్కెట్ ఇయ్యదు గైస్. ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఓవర్ ట్రేడింగ్ చేసిన వాళ్ళకైతే మార్కెట్ ఇయ్యదు, ఖచ్చితంగా లాసెస్ లోనే ఉంచుతుంది. ఇదైతే పక్క. ఇక్కడ చూడండి ఏం జరిగింది చూడండి. ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ టచ్ కాకుండా వచ్చింది. ఇమీడియట్ థర్డ్ క్యాండిల్ లోని ట్రిగ్గర్ చేసింది అని మనం ఎంటర్ అయ్యి క్యాండిల్ హై స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇమీడియట్ గా కొట్టేసింది ఈ క్యాండిల్ లో స్టాప్ లాస్. సరే, స్టాప్ లాస్ కొట్టింది, విల్ రెస్పెక్ట్ ద స్టాప్ లాస్ ని రెస్పెక్ట్ చేసి 30 పాయింట్స్, ఆల్మోస్ట్ 30 పాయింట్స్ ఇచ్చేసాం. 30 పాయింట్స్ ఇచ్చేసి ఇంకో ఎంట్రీ కోసం చూస్తున్నాం. ఇంకొక ఎంట్రీ 9:30 క్యాండిల్ చూడండి. 9:30 క్యాండిల్ ఈఎంఏకి దూరంగా ఉన్నది. 9:35 క్యాండిల్లో ఎంటర్ అవుతే ఈజీగా పోగొట్టుకున్న 30 ప్లస్ ఇంకొక 30 ట్రయల్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు 30 ట్రయల్ చేయండి. ఇప్పుడు 30, 60, 90, 120, 150 ట్రయల్ చేసుకుంటూ వెళ్తే ఎంత ట్రయల్ చేస్తే అంత క్యాప్చర్ చేసుకునే అవకాశం. 120 వరకు పోయింది, 150కి గురి పెట్టినాం, 140 వరకు పోయి రిటర్న్ వచ్చి 120కి టచ్ అవుతుంది. ఓకే, విల్ రెస్పెక్ట్ అండ్ క్లోజ్ ద డే. అదే కదా మనం అనుకునేది. ట్రయల్ చేయకపోయినా, చెయ్యలేని వాళ్ళైనా కూడా ఆ రోజు డీసెంట్ రిటర్న్స్ తోటి గ్రీన్ లో క్లోజ్ అయ్యే అవకాశం గైస్. డైలీ 1 or 2 ఎంట్రీస్ తోటి ఐదర్ లాస్ ఆర్ ప్రాఫిట్ డేని క్లోజ్ చేస్తే ఖచ్చితంగా 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు గ్రీన్ లోనే ఉండే అవకాశం దొరుకుతుంది. కరెక్ట్. ఇక్కడ చూడండి, రెడ్ టచ్ అయింది, గ్రీన్ టచ్ అయింది, ఈ గ్రీన్ టచ్ కాలే. ఎస్, దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ. ఈ గ్రీన్ టచ్ కానీ క్యాండిల్ పైన టచ్ అయింది, కాల్ బైకి వెళ్తున్నాం. వావ్, స్టాప్ లాస్ ఇక్కడ 1:1 క్విక్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చేద్దామంటే కూడా క్యాండిల్ లోలో 35 పాయింట్స్, మరి ఇదే 33 పాయింట్స్. వావ్, ఆల్మోస్ట్ 30 పాయింట్స్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 30 పాయింట్స్ ఇచ్చి రివర్స్ అయింది మార్కెట్. స్టాప్ లాస్ వచ్చేసి 33 పాయింట్స్ ఉన్నది, టార్గెట్ 30 పాయింట్స్ వరకు వచ్చి మార్కెట్ రివర్స్ అయింది. క్విక్ స్కాల్పింగ్ చేసే వాళ్ళకి ఓకే, గుడ్ థింగ్. క్విక్ స్కాల్పింగ్ చేయలేని వాళ్ళు మాత్రం ఒకవేళ ఇంకా హోల్డ్ చేసి ఉంటే మాత్రం వాళ్ళకి పోతుంది. నెక్స్ట్ చూడండి, ఇంకొక ఎంట్రీ చూస్తే కూడా ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్యాండిల్ చూడండి, ఈఎంఏకి టచ్ కాకుంటున్నదా? ఈఎంఏకి టచ్ కాకుండా, ఎస్ కరెక్ట్. వావ్, ఈఎంఏకి దూరంగా ఉన్న క్యాండిల్ తర్వాత కూడా ఇంకొక ఎంట్రీ కూడా తీసుకున్నా, లేదంటే మొదటిది ఇక్కడ ఎగ్జిట్ అయినా కూడా, ఎగ్జిట్ అయ్యి ఇంకో ఎంట్రీ ప్లాన్ చేసినా కూడా మార్కెట్లో మనీ. ఓన్లీ 1 or 2 ఎంట్రీస్, ఒకటి పోతే ఇంకోటి డబల్ ఇస్తుంది, ఒకటి పోకుంటే 2 ఇస్తుంది. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సెటప్ గైస్. 5 EMA సెటప్ అనేది చాలా 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 బాగా పనిచేస్తుంది. దీన్ని వాడే విధానం తెలవాలి అంతే.
ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఎంతసేపు వాడాలి అనే విధానం తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మార్నింగ్ నుంచి ఇంత ట్రెండింగ్ మార్కెట్ అయినప్పటికీ మనకు కావాల్సింది మూమెంట్. ఒక్క క్యాండిల్. ఎస్, పర్ఫెక్ట్ క్యాండిలా టువర్డ్స్ డౌన్ సైడ్ ట్రిగ్గర్ అయింది అని తీసుకుంటే 1:1 ఇయ్యలే. ఇక్కడ ఇచ్చిందా ఇయ్యలేదా చూద్దాం. 17 పాయింట్స్ కూడా టార్గెట్ ఇయ్యని రోజు, వావ్, ఇయ్యలేదు. స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. లెట్స్ రెస్పెక్ట్ ద స్టాప్ లాస్. మళ్ళీ లాంగ్ పొజిషన్ తీసుకోండి. టువర్డ్స్ అప్ సైడ్ ప్లాన్ చేస్తే అప్ సైడ్ ట్రిగ్గర్ అయ్యి ఈజీగా పోగొట్టుకున్న 17 పాయింట్లు క్యాండిల్ హైలో ఎంటర్ అయితే పోగొట్టుకున్న 17 పాయింట్లు రావాలనుకున్న ఇంకొక 20-30 పాయింట్లు ట్రయల్ చేసుకుంటా పోయిన వాళ్ళకి ఒక 60, 70, 80, 90, 100 పాయింట్లు కూడా ఇచ్చిన రోజు ఉన్నది. మన డైరెక్షన్లోనే మార్కెట్ వెళ్ళింది డ్రాస్టిక్గా. ట్రయల్ చేసుకున్న వాళ్ళకు ట్రయల్ చేసుకున్నంత. ఎలా ట్రయల్ చేసుకుంటారో చేసుకోండి. ట్రయల్ చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత గైస్. 1:1 ట్రయల్ చేసుకుంటూ వెళ్ళినా కూడా ఓకే, వెరీ డీసెంట్ రిటర్న్స్. ఇక్కడ చూడండి, December 2nd, వాట్ ఏ బ్యూటిఫుల్ సెటప్. సెకండ్ క్యాండిల్ దొరికింది. ఫస్ట్ ఏం చేస్తాం, షార్ట్ పొజిషన్ తీసుకుంటాం, ఎందుకంటే థర్డ్ క్యాండిల్ ట్రిగ్గర్ అయింది కాబట్టి. రెస్పెక్ట్ చేస్తాం. స్టాప్ లాస్ 36 పాయింట్లు. వామ్మో, 36 పాయింట్లా అని అనుకోకండి. నెక్స్ట్ కౌంటర్ పొజిషన్ తీసుకుంటాం. క్యాండిల్ పైన ఎంటర్ అయి కౌంటర్ పొజిషన్ తీసుకుంటాం. క్యాండిల్లో స్టాప్ లాస్ ఈసారి 77 పాయింట్లు, 72 పాయింట్లు, 36, 72 పాయింట్లు క్యాప్చర్ చేసుకొని వచ్చేద్దాం. లేదు ట్రయల్ చేస్తారంటే ట్రయల్ చేసిన వాళ్ళకు ట్రయల్ చేసినంత. 16 రోజులు, December 16వ తారీఖు వరకు 16 రోజులు ప్రతిరోజు గ్రీన్ లో క్లోజ్ అయ్యే అవకాశం. కరెక్ట్. సో గైస్, మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి, రీసెర్చ్ చేయండి, ఫార్వర్డ్ టెస్టింగ్ చేయండి. వర్చువల్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత కావాలంటే రియల్ టైంలోకి వెళ్ళండి. ఇది ఒక్కటనే కాదు, మనం ఎన్నో స్ట్రాటజీస్ చెప్తున్నాం. ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీ అని, ఫిబొనసీ రీట్రేస్మెంట్ బేస్డ్ స్ట్రాటజీ. అద్భుతంగా ఉంటుంది ఈ స్ట్రాటజీ. ఏదైనా కూడా మనం చెప్పేది బ్యాక్ టెస్ట్ చేసి, రీసెర్చ్ చేసి, ఫార్వర్డ్ టెస్టింగ్ చేసి, వర్చువల్ ట్రేడింగ్ చేసిన తర్వాత రియల్ టైంలోకి ఎంటర్ అవ్వండి. ఇఫ్ మీకు కూడా అది కరెక్ట్ అనిపిస్తే, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అనిపిస్తే, యూ కెన్ ట్రై ఇట్ అవుట్. అండ్ గైస్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.